ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ నిరుద్యోగి జాక్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కూడా నామినేషన్ వేయడం అనేది జరిగింది. సో ఓయూ కాశీనాథ్ నామినేషన్ వేశారు, వారికి గుర్తు కూడా కేటాయించడం అనేది జరిగింది. సో మీరు అంటే నామినేషన్ వేసి గుర్తు కూడా రావడం అనేది జరిగింది. మరి చూస్తే కేవలం 5-6 మందే ఉన్నారు. నిరుద్యోగులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్ట సపోర్ట్ చేయనట్ట మీకు? నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ మాకు సపోర్ట్గా చెప్పడం జరుగుతుంది. వాట్సాప్లో ఫోన్ చేస్తున్నారు మాకు, ఎందుకంటే త్వరలో అనేటువంటిది ఒక 3,000 మంది నిరుద్యోగులతో మేము ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు 50 మంది నిరుద్యోగులతో మేము ప్రతి నిరుద్యోగి గడప గడప కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 30 రకాల డిమాండ్స్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా అయితే మోసం చేసిందో, ఆ మోసం చేసినే మాకు 30 రకాల డిమాండ్స్ అనేటువంటిది మేము తీసుకెళ్లి మీ యొక్క అరాచకాలని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిరుద్యోగుల గొంతు ఏ విధంగా కోసిందో, ఎందుకంటే అనేక రకాలుగా హామీలు ఇచ్చి ఆ హామీలు ఇవాళ మా నిరుద్యోగులకు శాపంగా మారినాయి. ఆ శాపంగా మారినందుకు నిరుద్యోగులు మా కడుపు మంటతో ఇవాళ బయటికి వచ్చి ఇక్కడ ఏదైతే జూబ్లీస్లో ఉప ఎన్నిక జరుగుతుందో, ఎందుకంటే నిరుద్యోగులు గెలవడానికి కోసం అభ్యర్థులు ఎవరైనా కావచ్చు, ఆయన ఎవరైనా కావచ్చు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఓడగొట్టడానికి మా ప్రధానమైన లక్ష్యం, ప్రధానమైన మా డిమాండ్ గడప గడపకెళ్ళి మీ యొక్క మోసాలని మేము తలుచుకుంటే 100% కాంగ్రెస్ ని ఓడగొట్టడానికి కోసం మేము ఓడగొట్టడం మేము. కాబట్టి నిరుద్యోగులు మేము ఏ విధంగా అయితే తలుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించామో అదే విధంగా 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రానివ్వకుండా చేయడమే ప్రధానమైన డిమాండ్. 60,000 ఉద్యోగాలు కాదు, కాంగ్రెస్ చేసిన తప్పేందంటే 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా, ఎందుకంటే రాజు వికాసం ఇవ్వకుండా, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి కేవలం మాటలకే పరిమితమై కేవలం మా చెవులోకి సంతోషంగా విన్నప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క మోసాన్ని ప్రతి ఒక్క ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ నిరుద్యోగులకు 30 లక్షల మంది నిరుద్యోగులకు ఏ విధంగా అయితే గొంతు కోసి ఏం తెలకుండా పోయి చేతులు కట్టుకున్నారో, అందుకోసం మా కడుపు మంటతోటి, ఎందుకంటే మీరు మోసం ఏ విధంగా అయితే చేశారో ఈ మోసమే మీకు రేపు శాపంగా మారబోతా ఉంది. అందుకోసం ప్రతి గడపకి వెళ్ళి మా నిరుద్యోగులకు ఆవేదన తీసుకెళ్ళి ఖచ్చితంగా వివరించి, ఎందుకంటే ఇక్కడున్న చాలా మందికి మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వివరిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి గొడవ అధికారం ఉంది, పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో మీరు తలుచుకుంటే ఏం చేస్తారా? వాళ్ళ అధికారం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, కత్తులు ఉండొచ్చు, బాంబులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి మా నిరుద్యోగులకు తెలివి ఉన్నది. మా నిరుద్యోగులు చదువుకున్న చదువు మాకు ఉన్నది కాబట్టి మా తెలివితోటి మా నిరుద్యోగుల మొత్తం ఏకమై మా గొంతులే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దింపడానికి కోసం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి రోడ్డు మీద తీసుకొస్తాం. మేము 100% మేము గెలవడానికి కోసం మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులమంతా కలిసి ఈ జూబ్లీస్లో గెలవడానికి కోసం తిరుగుతూ ఉన్నాం. మేము గెలవకపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి ప్రధానంగా మేము పనిచేస్తాం. మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే ఏ ప్రభుత్వం మా తరపున లేదు, కేవలం నిరుద్యోగులు మాత్రమే ఉన్నాం. మాకు మోసాలు జరిగింది కాబట్టి ఆ మోసాల కోసం మా కడుపు మంటతోటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి కోసం మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవాళ రావడం జరుగుతుంది. నేను కావచ్చు, అక్క కావచ్చు, కుమారన్న కావచ్చు, సోమేష్ అన్న కావచ్చు, ఎవరి వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని లేకున్నా కానీ ఇంతకు ముందు పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మేము నిరుద్యోగులంతా కలిసి భిక్షాటం చేసి ఆ డబ్బులు మేము ఇవాళ గల్లి తిరుగుతా ఉన్నాం. మా వెనక ఎవరు లేరు, నిరుద్యోగులు ఉన్నది మా వెనక వీళ్ళు విద్యార్థులు ఉన్నారు. మేమైతే జూబ్లీ హిల్స్ లో ప్రతి గడపన ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము మా నిరుద్యోగుల తరపున 6 గ్యారెంటీలు మరి నిరుద్యోగులు చేసిన వాగ్దానాలు మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసిన మోసాల గురించి 6 గ్యారెంటీల గురించి ప్రచారం చేయడానికి ఈ రోజు నిరుద్యోగుల తరపున కాశీ జూబ్లీ హిల్స్ తరపున పోయి చేయడం వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. చలో నిరుద్యోగి చలో జూబ్లీ హిల్స్ అనే నినాదంతో ఇక్కడ ముఖ్యంగా ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా 30 డిమాండ్లతో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తెలంగాణ నిరుద్యోగ తరపున 30 డిమాండ్స్ ఈ రోజు ఇక్కడ మేము ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలారా ఈ రోజు మేము నవీన్ యాదవ్ ఉన్న ఏరియాలను మేము ప్రత్యేకంగా అక్కడ అడగడం కూడా జరిగింది. మరి ఎవరైనా ప్రచారానికి వచ్చారా, మా లెక్క డోర్ టు డోర్ ఎవరైనా చేస్తున్నారంటే ఎవరు కాదు బాబు, మొట్టమొదటిసారిగా మీ నిరుద్యోగుల తరపున మీరే వచ్చారు అని అక్కడ ఉన్న ప్రజలు సాక్షాత్తుగా చెప్పడం జరిగింది. కాబట్టి నేను జూబ్లీ హిల్స్ ప్రజలారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మా నిరుద్యోగుల తరపున 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ప్రభుత్వం మాకు మోసం చేసింది. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పారు, అది కూడా మోసం చేసింది. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతికి కూడా దిక్కు లేదు. 6 గ్యారెంటీలలో కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్, 1 తుల బంగారం,
ఎటుపోయింది? ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానమే కదా. ఇలాంటి వాగ్దానాలతో వాళ్ళు చేసిన జూటా మాటలతోనే మేము ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజలారా మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మా అభ్యర్థి ఉస్మానియా అభ్యర్థి విద్యావేత్త సామాజిక కార్యకర్త కాశీనాథ్ కి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని నేను ఆశిస్తున్నాను. జూబ్లీహిల్స్ ప్రజలకు మనం విన్నవించుకునేది ఏంటంటే, ఈ రోజు మేము నిరుద్యోగులం 60 లక్షల మంది నిరుద్యోగులము కాంగ్రెస్ ను నమ్మి మోసపోయినాము. ఈ జూబ్లీహిల్స్ ప్రజలు మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ మోసపోకుండా ఉండాలని మేము భావిస్తున్నాము. ఎందుకంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ అధికారంలో ఉన్న పార్టీ ఈ ఒక్క సీటు ఓడిపోతే అధికారం ఏమి కోల్పోదు. కానీ అదే విధంగా మీరు మా శాసనసభ అభ్యర్థిగా నిలబడుతున్న కాశీ గారికి సీరియల్ నంబర్ 37 పై ఉన్న హార్మోనియం గుర్తుపై ఓటేసి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా, మీ మధ్యలో ఉండే వ్యక్తిగా మీ ముందు వస్తాడు. కాబట్టి మీ సమస్యలు పరిష్కరించే విధంగా అసెంబ్లీలో గాలమెత్తి మాట్లాడతాడు. అదే విధంగా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు ఈ జూబ్లీహిల్స్ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చే తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపమెట్టు లాంటి కావాలని మేమందరం ఆశిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చే తీర్పు పైననే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంది. మీ తీర్పు ఈ రాష్ట్ర ప్రజలకి అనుకూలంగా ఉంటుందని మేము భావిస్తున్నాం.